బోధన్పట్నంలో ఏకచక్ర నగర్లో ఉన్న సంతాన నాగమ్మ ఆలయ 16వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం భక్తి వాతావరణంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. తెల్లవారుజాము నుంచే మహిళలు ఆలయానికి విచ్చేసి నాగమ్మ విగ్రహానికి అభిషేకం, అలంకరణ, కుంకుమార్చన, మంగళహారతులు నిర్వహించారు. అనంతరం కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాట్లు చేసి సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు గుమ్మల అశోక్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం కమిటీ ఆధ్వర్యంలో ఈ వార్షికోత్సవం నిర్వహించడం జరుగుతుందని, శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమి రోజు కూడా విశేష పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి పూజలు నిర్వహిస్తారని తెలిపారు. సంతానం లేని వారికి ఇక్కడ పూజలు నిర్వహిస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ విధంగానే మీ అమ్మవారికి సంతాన నాగమ్మ అని పేరు వచ్చిందని తెలిపారు. అర్చకులు రాజు, కమిటీ సభ్యులు రవి, సాయిరెడ్డి, గుమ్మల గంగాధర్, నారాయణ, గంగాధర్, జల్లా శ్రావణ్ తదితరులు కార్యకలాపాల నిర్వహణలో భాగస్వాములయ్యారు. స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలు విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. జయ వీర పరివార శ్రీ కాత్యాయని మంగళం. महाराजमाधिपत्यमयम् ओम श्री नागदेवताम् आनंद कर्पूर नीराजनं समर्पयामि. नीराजनन्तरं मंत्रविधि జై శ్రీరామ్. ఈరోజు మా యొక్క సంతాన నాగమ్మ ఆలయంలో అమ్మవారి యొక్క వార్షికోత్సవం 16వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఉదయం నుంచే పూజలు నిర్వహించడం జరిగింది. కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. మహిళా శక్తులతో అందరూ కూడా కుంకుమార్చన నిర్వహించాము. ఈ యొక్క అమ్మవారి విగ్రహము కీర్తిశేషులు ఆకుల రాజేందర్ గారు ఇచ్చారు. వారి యొక్క ఆధ్వర్యంలో
ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహించడం జరుగుతున్నది. దీనికి సహకరించినటువంటి మా యొక్క సంతాన నాగమ్మ కమిటీ అందరికి కూడా మా యొక్క శుభాకాంక్షలు. తర్వాత శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమి తర్వాత ఈ వార్షికోత్సవము మా యొక్క కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తాము. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు మధ్యాహ్నము 1:30 అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం భజన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.